యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికీ ఒకటే చట్టం. షరియా చట్టం అని, హిందూ చట్టం అని, క్రైస్తవ చట్టం అని ఇట్లా కాకుండా అందరూ కూడా పెళ్ళి హక్కులు ఇట్లాంటి వాటిట్లో అంటే పెళ్ళిళ్ళల్లో ఎవరి సంప్రదాయ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ హక్కుల పరంగా చూస్తే అందరికీ ఒకటే హక్కు ఉంటుంది. బాధ్యతల పరంగా అందరికీ ఒకటే బాధ్యతలు. బాధ్యతలు అనేటువంటిది మతవారీగా మారిపోకూడదు, కులం వారీగా మారిపోకూడదు అన్నటువంటిదే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క లక్ష్యం. అది మొన్న ఉత్తరాఖండ్లో అమలు చేశారు. దాన్ని దెబ్బ కొట్టడం కోసం డైరెక్ట్గా ఉత్తరాఖండ్లో యూసీసీకి వ్యతిరేక ఉద్యమాలు కాకుండా అక్కడ ఏదైతే రైల్వే భూములని అడ్డుపెట్టేసి గొడవలు చేశారు. అయినా కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం దాన్ని కఠినంగా అణచివేస్తుంది తప్పించి ఎక్కడ ఆగట్లేదు. ఇప్పుడు అస్సాం ప్రభుత్వం తాజాగా యూసీసీని అమల్లోకి తీసుకొస్తూ చట్టాన్ని అసెంబ్లీలో ఎంటర్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇదే బాటలో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాలు తేబోతున్నాయి. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి మలుపులు దారితీస్తుందో చూడాలి.